హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. పార్ట్ 9. వాడికి లోపలకు పదా ముందు. చంపేస్తాను, ఇద్దర్నీ కలిపి చంపేస్తాను ఇవ్వాల. కృష్ణమూర్తి ముందుకు వచ్చి జయచంద్ర చొక్కా పట్టుకున్నాడు. రాస్కెల్, నా చెల్లెల్ని, నా పెళ్ళాన్ని అంటమే గాకుండా నన్ను చంపేస్తానంటావురా? నిన్నే చంపేసా ఈ చంపేసి. ముందుకు ఒక్క గుంజు గుంజాడు. జయచంద్ర తొడుక్కున్న చొక్కా బరువున చిరిగేలా. సృజనకు అంతా అయోమయంగా ఉన్నది. ఏం చేయాలో తెలియటం లేదు. రూపాయి కొట్టుకు చచ్చేలా ఉన్నారు. ఇంట్లో తను తప్ప మరో మనిషి లేడు. ఆమెకు దుమఖం గుండెల్లో నుంచి తన్నుకు వస్తోంది. రెండు చేతులు బారజాచి ఇద్దరినీ చెరోవైపుకు తోసివేసింది. నేను చంపుతానంటుంటే వాడిని దూరంగా నెట్టి రక్షిస్తావా? నీకంత ప్రేమ వాడంటే ఇదిగో ఈ సీసా తీసుకుని నువ్వే చంపేయి వాడిని. నువ్వే చంపాలి. అరేయ్ బాస్టర్డ్, కాచుకో. రెడీ? జయచంద్ర ఆవేశంతో సోఫాలో కూలబడ్డాడు. ఆన్ 2. సృజన ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. కృష్ణమూర్తిని బయటకు నెట్టివేయసాగింది. పదండి, మీరు ఇంటికి వెళ్ళిపోడీ. ముందు ఇక్కడ ఉండవద్దు. మీరు వెళ్ళిపోడీ. ఇంకెప్పుడూ మా ఇంటికి రావద్దు. ఆయనలో రాక్షసుడు ప్రవేశించాడు అంటూ తోసుకుంటూ తలుపుదాకా వెళ్ళింది. అట్లాగే మెట్లు దించింది. క్రోటన్ మొక్కల మధ్యగా బరబరా లాక్కుంటూ వెళ్ళింది గేటుదాకా. జయచంద్ర లేచి తూలుకుంటూ కృష్ణమూర్తిని తిడుతూ చిరిగిన చొక్కాతోటే బయటకు వచ్చాడు. అటుగా వెళుతున్న ఆటోను ఆపింది సృజన. వెనగ్గా వచ్చిన జయచంద్ర కృష్ణమూర్తిని ఆటోలోకి తోశాడు. ఇదిగో ఈ స్కౌండర్ను తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ బుద్ధుడి విగ్రహం దగ్గర నుంచి నోరుమూసి నీళ్లల్లోకి తోసేయ్. బాగా మునిగి చచ్చిందాకా తోసేయాలి. ఇదిగో ఈ 200 తీసుకో. రేపొద్దున మీ ఇద్దరి ఫోటోలు పేపర్లో రావాలి. కృష్ణమూర్తి ఆటోలో నుంచి బయటకు రావాలని పెనుగులాడుతున్నాడు. అరే వెధవన్నర వెధవ, నా చెల్లెల్ని అంటే నీ ఒళ్ళు చీరేస్తానురా. సృజన ఆటో అతన్ని అక్కడనుంచి త్వరగా వెళ్లిపోయి మని సైగ చేసింది. ఆటో అతను వాళ్ల గొడవకు బిత్తరపోతూ ముందుకు దూకించాడు ఆటోను. పదవే లోపలకు. నేను చెప్పిన మాట వెనుకపోయావో నిన్ను హుస్సేన్ సాగర్లోకి తోసేస్తా. ఖబర్దార్ అన్నాడు సృజన మెడ పట్టుకుని. ఆమె గింజుకోసాగింది అతడి బలమైన చేతుల నడుమ. జయంత్ రాత్రి 9 గంటలప్పుడు కృష్ణకు ఫోను చేశాడు. మనం రేపు సాయంత్రం ఎక్కడ కలుస్తున్నాం అన్నాడు జయంత్. శరత్, సుధలకు ఫోను చేశారా? లేకపోతే వాళ్ల నంబర్లు నాకివ్వండి, నేనే మాట్లాడతాను. శరత్ నెల్లూరులో లేడు. మెడ్రాసులో వాళ్ల అంకుల్ దగ్గరకు వెళ్లానట. రేపుదయం వస్తాడు. సుధకు చెప్పాను. కాని ఆమె 4 రోజులదాకా రాలేనంది. అక్కా, బావ అమెరికానుమచి వచ్చారట. ఇక రేపు సాయంత్రం మనం మా ఇంట్లోనే కలుస్తున్నాం. ఓకే. జయంతిగారు వస్తున్నారు గదా? వస్తున్నారు. ఆమె నంబరు ఒకసారి ఇస్తారా? ఇటు. జయంతి నంబరు చెప్పాడు కృష్ణ ఫోను పెట్టేయగానే ఆ నంబరుకు ఫోను చేశాడు జయంత్. జయంతే ఫోన్ ఎత్తిది. నమస్కారమండి, నా పేరు జయంత్. కృష్ణ చెప్పాడు. రేపు సాయంత్రం కలుద్దామన్నారుట గదా? అవునండి. రవి శత్రువులెవరో మనం సమాచారం సేకరిస్తే బాగుంటుందని. మాకెలా తెలుస్తుంది? మీరంతా మంచి మిత్రులుగదా. అతడి మిత్రులెవరో చెప్పగలుగుతాను. జయంత్ చిన్నగా నవ్వాడు. నాకు తెలుసు. మీ 3 జంటలే. అవునా? నిజమే. అనురాధగారో? దానికి స్నేహితులు కాని వాళ్ళెవరు? మీ 2 రూపాయి చిన్ననాటినుంచి స్నేహితులని విన్నాను. స్నేహంగా ఉంటాం అంతే. చాలా తూచి మాట్లాడుతున్నట్లనిపించింది. జయంత్ పెద్దగా నవ్వాడు. నాతో మాట్లాడాలంటే భయపడుతున్నారు గదూ? సారీ, అలాంటిదేం లేదు. ఓకే, రేపు సాయంత్రందాకా ఆలోచించండి. మీరు చెప్పేదేది నేను పేపర్లో రాయను. ఎవ్వరికీ చెప్పను. మిమ్మల్ని అడిగిన విషయం కూడా మీరు రహస్యంగా ఉంచగలిగితే నేను సంతోషిస్తాను. సరే. ముఖ్యంగా మీరంతా కలిసి రవి శత్రువులను గుర్తించగలిగితే నాకు గాదు నీకే మీరు సాయం చేసిన వారవుతారు. ఉంటాను. థాంక్యూ. గుడ్ నైట్. ఫోను పెట్టేశాడు జయంత్. మరునాడు సాయంత్రం 6 గంటలకు కృష్ణ ఇంటికి బయల్దేరాడు జయంత్. ఇంకా అప్పటికీ ఎండాకాలపు గాలుల తాకిడి తగ్గనే లేదు. వెచ్చటిగాలి, శరీరానికి పడుతున్న చెమటలు. రోడ్ల పక్కన చెట్లు పోయి కాంక్రీటు కట్టడాలతో హైదరాబాద్ వాతావరణమే మారిపోయింది. ఓ గంటసేపు కృష్ణ ఇంట్లో వాళ్లతో మాట్లాడి ఎదురీతా ఆఫీస్కెళ్లాలి. ఈరోజు ఉదయాన్నే హుస్సేనాసాగర్ దొరికిన 2 శవాల కథ రాసి ఇవ్వాలి. ఫోటోగ్రాఫర్ను రెడీ చేసి ఉంచమని చెప్పాడు ఉదయాన్నే. హీరో హోడా లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు మలుపు తిరిగి ఇందిరాపార్కు మీదుగా చార్మినార్ చౌరస్తా వైపుకు దూసుకుపోతోంది. మలక్పేట వెళ్ళాలి. జనం.
కార్లు, స్కూటర్లు. ఆఫీసుల నుండి బయటకు వచ్చిన జనమంతా ఇళ్లకు పరుగులు తీస్తున్న సమయం. సిగ్నల్స్ దగ్గర కనీసం 1/2 కిలోమీటరు దూరం వరకు ఆగిన వాహనాలు బారులు. ఈ సమయంలో బండిమీద బయట తిరగాలంటే మహా చికాగా ఉంటుంది జయంత్కు. కృష్ణ టైం ఇప్పుడే ఇచ్చాడు. జయంతికి కూడా ఇప్పుడే వీలు చిక్కింది. ఎట్లాగైనా సరే 2-3 రోజుల్లో రత్న హంతకుడి విషయంలో ఓ దారి చేజిక్కించుకోవాలి. చార్మినార్ చౌరస్తా సిగ్నల్స్ దాటాడు. రేపుదయాన్నే వినయమూర్తిగారిని కలవాలి. చాలా రోజులైంది ఆయన్ను చూసి. కేసులో కొత్త విషయాలేమైనా తెలిసాయేమో కనుక్కోవాలి. శంకరమఠం వైపుకు తిరిగాడు. న్యూనల్ల కుంట వైపు వెళ్లేటందుకుగాను రైలు బ్రిడ్జిని దాటుతున్న సమయంలో ఓ పాత ట్రక్కు పెద్దగా శబ్ద చేసుకుంటూ అతడి పీ రాసుకుపోతున్నంత దగ్గరగా ముందుకు దూసుకుంటూ వెళ్లిపోయింది. అసలే ఆ సందులు సన్నవి. రోడ్డు పక్కకు దిగాలి అంటే చెత్తా చెదారం. 2 క్షణాలు కదలకుండా బండిని ఆపేసి దానిమీదే కూర్చుండిపోయాడు జయంత్. మళ్లీ రోడ్డెక్కాడు. బ్రిడ్జి దాటాడు. అంబర్పేట రోడ్డు మలుపు తిరిగాడు. అలా తిరుగుతుండగానే అతడి పక్కనుంచి అదే ట్రక్కు మరల దూసుకుపోయింది, అతడిని పక్కగానున్న సైడ్ కాలువ వైపునకు విసిరివేస్తూ. కొత్తగా కడుతున్న ఇంటి ముందు పెద్ద పెద్ద రాళ్లు, ఇనుప చువ్వలు కాలువ పక్కగా పడేసి ఉన్నాయి. తన ముందు వెళ్లిపోతున్న ఆ ట్రక్కును పరీక్షగా, వింతగా చూడసాగాడు. ఎందుకు అది తనను వెంటాడుతోంది? చటుక్కున లేచి నిలబడి నలుగురూ చుట్టూ పోగయ్యేలోగానే హీరోహో డాను ఎత్తాడు. ఎగిరి దూకుతున్నట్లుగా దానిమీదకు ఎక్కి కిక్కొట్టాడు. అది స్టార్ట్ అవ్వటం ఆలస్యం. అడ్డదిడ్డంగా జనం నడుస్తున్నారని కూడా చూడకుండా 60కి పెంచాడు స్పీడు. ఆ మ్రోతకు, అతడు పోతున్న వేగానికి జనం రోడ్డు పక్కకు పరిగెత్తటం మొదలుపెట్టారు. జయంత్ తీక్షణంగా ముందు పోతున్న ట్రక్కునే చూస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. దిలుకనగర్కళ్లే రోడ్డు మలుపు తిరిగేటప్పటికీ ట్రక్కు సమీపానికి వచ్చేశాడు జయంత్. మరింత స్పీడు పెంచాడు. రోడ్డు మీద పోతున్న జనం అతడి స్పీడుకు చికాగా చూస్తున్నారు. మురుక్కాలవ మీదుగా ఉన్న బ్రిడ్జి దాటాడు. ఆ బ్రిడ్జి మీదుగా సర్కస్లో దూకించినట్లుగా దూకించాడు హీరోహో డాను జయంత్. ఇంకొక నిమిషంలో ఆ ట్రక్కు మెయిన్ రోడ్డు ఎక్కేస్తుదనగా దాన్ని దాటి రోడ్డు అడ్డగా హీరోహో డాను తిప్పి నిలబెట్టాడు. దానిమీద నుంచి దూకుతున్నట్లు ట్రక్కుకు ఎదురుగా నిలబడ్డాడు. సరిగ్గా ఆ సమయంలోనే మరో మోటారు సైకిల్ వెనగ్గా వచ్చింది. రోడ్డుకు అడ్డగా ఉన్న హీరోహో డాను మెలికలు తిప్పుతూ ఓ నెట్టు నెట్టింది. ఆ పైన దాని ముందు నిల్చుని ఉన్న జయంత్ను ఒక్క గుద్దు గుద్ది ముందుకు దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న పాత ట్రక్కు ముందు గిరగిరా తిరుగుతూ పడిపోయాడు జయంత్. అతడి తల పగిలిపోయిందా అన్నట్లుగా దిమ్మెక్కిపోయింది. మీదకు వస్తున్న ట్రక్కును బలమంతా ఉపయోగించి 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఒక్క క్షణం నంబరు ప్లేటు తడుక్కుమన్నది కళ్లల్లో. ఆ క్షణంలోనే అది అతడి మెదడులో రికార్డయిపోయింది. మరుక్షణంలోనే జయంత్ స్పృహ కోల్పోయాడు. 19 పోలీస్ కమిషనర్ వినయమూర్తి తేలిగ్గా నవ్వాడు. జయంత్ను హాస్పిటల్లో చేర్చిన అరగంటకే స్పృహ వచ్చింది. తను ఎక్కడున్నాడో గుర్తించి లేచి కూర్చోబోయాడు. పక్కన డాక్టరే కాదు, పోలీసు ఇన్స్పెక్టర్ కూడా నిలబడి ఉన్నాడు. కూర్చోబోతున్న జయంత్ను వారించాడు డాక్టరు. కదలొద్దు. ఏదీ విరగకపోయినా ఓ రోజు కదలకుండా పడుకోవటం అన్ని విధాలా ఉత్తమం అన్నాడు నవ్వుతూ. సరిగ్గా అప్పుడు వచ్చాడు వినయమూర్తి. సో, నా మాట విననందుకు ఫలితం రుచి చూశావు కదా. ఇప్పుడైనా ఈ మాత్రం దెబ్బలతో నువ్వు బయట పడగలిగావంటే కారణం ఎవ్వరో తెలుసా? జయంత్ నీరసంగా నవ్వాడు. మీరే అయి ఉంటారు. గుడ్. గుర్తించావన్నమాట. నాకు తెలుసు జయంత్. ఇలాంటిదేదో జరుగుతుందని. అందుకే ఆ రాత్రి ఇంటినుంచల్లా పిలిపించి చిలక్కు చెప్పినట్లు చెప్పాను. విన్నావా? నేను ఢిల్లీలో ఇలాంటి కేసులు చాలా చూశాను. నాకు ఇదో లెక్క అంటూ మీసం లేకపోయినా మెలేశావ్. జయంత్ తలవంచుకుని కళ్ళు మూసుకున్నాడు. నాకు తెలుసు నువ్వు ఎలాంటి పరిస్థితులలో బయట తిరుగుతున్నావో. నీ చుట్టూ ఎలా వలలు బిగుసుకుపోతున్నాయో. నువ్వు ఏ సెక్యూరిటీ అక్కర్లేదన్నా నీ ఇష్టానికి వ్యతిరేకంగా నీకు తెలియకుండా నేను ఏర్పాటు చేశాను. అందుకే ట్రక్కు నిన్ను గుద్దిన పావుగంటలోనే నువ్వు ఉస్మానియాలో ఉండగలిగావు. థాంక్యూ సార్. ఇంతకీ ట్రక్కు దొరికిందా? నంబరు నాకు తెలుసు. ట్రక్కు దొరికిందిగాని డ్రైవర్ పారిపోయాడు. ఇంతకీ అదెవరిదో తెలుసా? స్టూడెంట్ లీడర్ అనురాధ వాళ్ల నాన్న ఫ్యాక్టరీది. జయంత్ కాస్త ముందుకు లేచాడు ఆశ్చర్యంగా. అంతకు 2 గంటల ముందు ఆ ట్రక్కును ఎవ్వరో ఎత్తుకు వెళ్లినట్లుగా వాళ్ల ఫ్యాక్టరీ నుంచి పోలీసు కంప్లైంట్ వచ్చింది. జయంత్ వెనక్కు వాలాడు నీరసంగా. మోటార్ బైక్ మనిషి ఎవరు? దారిన పోయే ఓ దానయ్య. స్పీడుగా వస్తూ అడ్డగా నిలుచున్న నిన్ను అకస్మాత్తుగా చూసి కంట్రోల్ చేసుకోలేక నీ బండిని నిన్ను గుద్దేశాడు. 3వ రోజు మధ్యాహ్నం ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాడు జయంత్. 2 రోజులు ఆసుపత్రిలో జైలులాంటి ఆగదిలో కదలకుండా పడుకోవటం అతడి వల్ల కాలేదు. ఆపైన పోలీసు ఎస్కాట్. బయటకు వెళతానంటే కమిషనరు గార్నడగండి అని ప్రతిదానికి అడ్డకి. ఇంటికి వస్తూనే ముందుగా అవంతి హోటల్కు ఫోను చేశాడు. అతడి మాట వింటూనే అవంతి, ఏమయ్యావ్? ఎక్కడైనా గుర్తు తెలియని శవం దొరికిందా? వాళ్లవాళ్లను వెతుక్కుంటూ అట్లా గేవెళ్లిపోయావా? అడిగింది పెద్దగా నవ్వుతూ. నేనే శవాన్ని కావాల్సింది. యాక్సిడెంట్లాటిదై
ఆసుపత్రిలో 2 రోజులుండి పావుగంట క్రితమే ఇంటికి వచ్చాను. అది హత్యా ప్రయత్నమేనని చెబితే గాభరా పడిపోయి ఏడ్చేసి నానా భీభత్సం చేసేస్తుదేమోనని ఏం కాలేదన్నట్లుగా పెద్దగా నవ్వేశాడు. రహా, ఏవన్నావ్? ఎప్పుడు? ఎక్కడా? నేనొచ్చేస్తున్నాను. అరే, ఆగరా బాబూ. నీ పసుపు కుంకుమలకేం డోకా లేదుగాని ఆవేశపడబోకు. సాయంత్రం డ్యూటీ అవ్వగానే మా ఇంటికొచ్చేశాయ్. లేదు, ఇప్పుడే వచ్చేస్తున్నా. 2 రోజుల బట్టి నీకోసం ఎంత ఆదుర్దాగా చూస్తున్నానో తెలుసా? నీ ఇష్ట. అంతకంటే నాకానందమేమున్నది? వాకిట్లో మఫ్టీలో కానిస్టేబుల్ ఉంటాడు, కాని అనవసరంగా హైరాణ పడిపోయి అతడితో పేచీ పెట్టుకోబోకు. జస్ట్ నీ పేరు చెప్పు, లోపలకు పంపిస్తాడు. అతడెందుకున్నాడక్కడా? నువ్వేమైనా పిచ్చిపని చేశావా? ఆత్రంగా అడిగింది. అసలు ఏమైంది? లేచి తిరుగుతున్నావా? అన్నది ఆమె కంఠం భయంతో జీరబోయింది. ఏయ్, ఏమీ కాలేదు. నువ్వొచ్చేసేయ్ అంతే. పోనీ ఓ పని చేద్దామా? నేను లుంబినీ పార్కు దగ్గరకు వస్తాను, నువ్వు అక్కడకు రా. డాన్స్ చేస్తూ డ్యూయెట్ ఉన్నామనుకో, నీకు గట్టిగా నమ్మకం కుదురుతుంది నాకేం కాలేదని. అవంతి మరో మాట మాట్లాడకుండా ఫోను పెట్టేసింది. వెంటనే కృష్ణకు ఫోను చేశాడు. బాబాయ్కు ఫోను చేశాడు. విరాటమూర్తికి ఫోను చేశాడు. అందరూ అతడు ఊళ్ళో లేడనే అనుకుంటున్నారు. అంటే ఆ సంఘటన ఎవరి దృష్టికి రాకుండా ముఖ్యంగా ప్రెస్కు జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట వినయమూర్తిగారు. తరువాత అరగంటలోనే అవంతి ఆటోలో జయంత్ ఇంటి ముందు దిగింది. ఎదురుగా గేటు దగ్గర అవంతికి ఏ కట్టు లేకుండా నిలబడి ఉన్న జయంత్ను చూస్తూ నే ముందుకు ఒక్కదూకు దూకి అతడి చేయి పట్టుకుని అతడి కళ్లల్లో చూస్తూ ఉండిపోయింది. ఆమెకు అతడు స్పష్టంగా కనబడకుండా కళ్ళు రెండూ నీటితో నిండిపోయి ఉన్నాయి. అది రోడ్డని కూడా గమనించకుండా అతడి భుజం మీద తలానించింది. ఆమెకు నోటి వెంట మాట పెగలటల్లేదు. అనునయంగా ఆమె భుజం మీద చేయివేసి లోపలకు నడిపించుకుంటూ వెళ్లాడు జయంత్. 12 గంటలకే ఎండ తీక్షణంగా మండిపోతున్నది. వారం రోజుల తరువాత ఈ రోజే జయంత్ ఎదిరీత ఆఫీస్కు వెళ్లాడు. అందున ఈ రోజే రత్న హత్య కేసు హియరింగ్ కూడా కోర్టులో ఉన్నది. రవి బెయిల్ పిటిషన్ మీద జడ్జి ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. విరాటమూర్తితో కాసేపు పేపర్ విషయం మాట్లాడాడు. విరాటమూర్తి అడగనే అడిగాడు. ఇది నీ మీద జరిగిన దాడికదా? యాక్సిడెంట్ అని ఎందుకు అబద్ధమాడావ్? అంటూ జయంత్ నవ్వాడు. ఈ చిన్న విషయాన్ని హైలైట్ చేయటం నాకిష్టం లేకపోయింది. అందువలన కొందరి పేర్లు బయటకు వస్తాయి. అలా రావటం రత్న హత్య కేసు పరిశోధనలో నాకు ఆటంకం కావచ్చు. విరాటమూర్తి జయంత్ వంక సాలోచనగా చూశాడు. నీకు తెలుసో తెలియదో, కమిషనర్ వినయమూర్తిగారు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవసరమొచ్చినప్పుడు బయటపెట్టి ఓ చిన్న చేపపిల్లలాంటి ఈ సంఘటన ఆధారంగా పెద్ద చేపనే పట్టవచ్చు అన్నాడు నవ్వుతూ. విరాటమూర్తి మాట్లాడలేదు. మరో విషయం కూడా. ఇది దాడి అని తెలిసిన మరుక్షణం మన తోటి జర్నలిస్టులంతా ప్రోసెషన్ తీసి పెద్ద పెద్దవాళ్లనందరినీ కలిసి అన్ని పేపర్లలోనూ నానా రభసా చేసి గోల చేయవచ్చు అన్నాడు జయంత్. తరువాత అరగంటకే ఇంటికి వచ్చేశాడు జయంత్. ఓ గంటసేపు వార్తల సేకరణలో వివిధ ప్రదేశాలకు ఫోన్లు చేశాడు. వంటి నొప్పులు బాగా తగ్గలేదు. నొప్పులు తగ్గే మాత్రలకు కొన్ని గంటలే ఫలితం కనిపిస్తోంది. పోలీసు కమిషనర్ పెట్టిన చివాట్లు ఇంకా మరిచిపోలేదు. తరువాత తనను అంటిపెట్టుకుని ఉండే మఫ్టీ పోలీసులతో తన స్వేచ్ఛ కాస్తా హరించుకుపోయింది. ఆలోచనలతో కళ్ళు మూసుకు పడుకున్నాడు. తలుపు శబ్దమైంది. పడుకున్నవాడు మెడ ఎత్తి ఎవరు? అన్నాడు. మళ్లీ తలుపు కొట్టిన శబ్ద. లేచి వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా ఓ స్త్రీ. తను ఎప్పుడూ చూడని ఆమెను విచిత్రంగా చూస్తూ ఎవరు కావాలి? అన్నాడు. జయంత్ గారు. నేనే. నమస్కారమండి. నా పేరు లావణ్య. ఈ వీధిలోనే మీ ఇంటికి 4 ఇళ్ల అవతల ఉంటాను. మీరు ఎదిరీతలో పనిచేస్తారని తెలిసి వచ్చాను. ఈ మధ్య మీ మీద ఏదో దాడి కూడా జరిగిందని తెలిసింది. మన వీధిలో వాళ్లంతా అనుకుంటున్నారు. అదేం లేదండి. చిన్న యాక్సిడెంట్. ఆమె వంక బిడియంగా చూస్తూ అన్నాడు జయంత్. నాలాంటి అబలలకు సాయం చేయగలరనే ఉద్దేశ్యంతో వచ్చాను మీ దగ్గరకు అన్నది తలవంచుకుని. జయంత్ విచిత్రంగా ఆమె వంక చూశాడు. కూర్చోండి. థాంక్స్ అండి అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నది. వయసులో ఉండి అందంగా ఉన్న ఆ వివాహిత స్త్రీకి తనలా సాయపడగలడో అర్థం కాలేదు జయంత్కు. ఆమె భర్త ఆమెకు తోడుగా లేడా? ఇంట్లో మీరొక్కరే ఉంటున్నారా? అన్నది నలువైపులా చిందరవందరగా పడివున్న వస్తువులను, కాగితాలను చూస్తూ. బ్రహ్మచారి కొంప ఇంతకంటే అందంగా ఎలా ఉంటుందండి? అన్నాడు చిన్నగా నవ్వి ఆమె అభిప్రాయాన్ని గ్రహించినట్లుగా. నా ఉద్దేశ్యం అది కాదు. ఇంట్లో ఎవరూ కనబడకపోతేనూ. ఫోను గణగణాం మ్రోగింది. మధ్యలో వాళ్ల మాటలకు కత్తెర్లు వేస్తున్నట్లుగా చేసింది అవంతి. ఆమె గొంతు వింటూనే చెప్పు అన్నాడు జయంత్. కోర్టుకు వెళుతున్నారా? తప్పదుగదా. ఏమిటి తప్పదు? ఇంట్లో కూర్చోక. మీకోసం మీరు జాగ్రత్తలు తీసుకోకపోయినా నాకోసం తీసుకోవాలి. ఆమె కంఠం భయంతో తడుస్తోంది. నా ఉద్యోగ లక్షణమే అది. ఆపైన ప్రస్తుతం నేను పోలీసువారి రక్షణలో ఉన్నాను. నువ్వేం కంగారు పడవద్దు.
సాయంత్రం 5 గంటలకు మీ హోటల్ దగ్గరకు వస్తున్నాను. నెక్లెస్ రోడ్డు దగ్గరకు వెళ్లి మన మామూలు స్థలంలో కూర్చుని కబుర్లు చెప్పుకోబోతున్నాం. అవంతికి మరో మాటకు అవకాశమివ్వకుండా ఫోను పెట్టేశాడు జయంత్. లావణ్య వంక చూస్తూ, చెప్పండి. మీ సమస్య ఏమిటి? అన్నాడు. ఆమె ఒక్కక్షణం సంశయిస్తున్నట్లుగా ఆగి, నేనో విషవలయంలో చిక్కుకున్నాను అన్నది తలవంచుకుని బాధగా. ఏమిటది? నా భర్త ఓ కంపెనీలో ఉద్యోగి. ప్రమోషన్ వచ్చే ఆశలో ఉన్నాడు. అందుకు డబ్బు ఖర్చు పెట్టాలిట. ఆ డబ్బును నన్ను మా పుట్టింటి నుండి తెమ్మనమంటాడు. లేదా నేను ఆయనపై ఆఫీసరును తృప్తిపరచాలి ఎలాగైనా సరే. కాదంటే మా శ్రీవారు నాకు విధించిన శిక్ష మరణమే. ఆమె ముఖం భయంతో, దిగులుతో, అవమానంతో నల్లబడిపోయింది. ఆమె పెదవులు తమ కుటుంబ వ్యవహారాలను మరొకరికి చెప్పుకోవాల్సి వస్తున్నదే అనే బాధతో వణుకుతున్నాయి. కొద్ది క్షణాలు నిశ్శబ్దగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు జయంత్. ఆమె చెప్పిన మాటలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆమె భర్త హేయమైన ఆలోచనలు అతడి గుండెల్ని పిండివేస్తున్నాయి. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అన్నట్లుగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు జయంత్. నేను చెప్పింది మీకు నమ్మటం లేదా? ఎస్. మీరు చెప్పింది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమె జరిగిన సంఘటనలను ఏకరువు పెడుతోంది. అతడి కళ్ళు రక్తాన్ని చెమ్ముతున్నాయి. 2:30 జడ్జిగారు రత్న హత్య కేసుకు సంబంధించి రవి బెయిల్ అప్లికేషన్ తీసుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి నిలబడి బోనులో ఉన్న రవి వంక ఒకసారి చూసి, మొన్న హియరింగ్ డిఫెన్స్ లాయర్ గారు ఈ ముద్దాయి హత్య చేశాడు అని నిరూపించేటందుకు ఒక్క సాక్ష్యాన్ని కూడా ప్రవేశపెట్టలేదు అన్నారు. ప్రాసిక్యూషన్ వారు కాకమ్మ కథలు చెప్పి అమాయకుడైన రవిని ఇందులో ఇరికించారు అనే అభాండం వేశారు. ఆయన చెప్పింది తప్పని నిరూపించేటందుకే మేము ఈ రోజున సాక్షులను కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం. మొట్టమొదటిసారిగా కొండప్పను పరీక్షించేటందుకుగాను అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టువారిని అభ్యర్థిస్తున్నాను అన్నాడు. కోర్టు జవాను కొండప్ప కొండప్ప అని పిలవగానే ఓ 25 ఏళ్ల యువకుడు లేచి రాగా అతడిని బోనులో నిలబెట్టారు. అతడు భగవద్గీత మీద ప్రమాణ చేయటం అయింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొండప్ప నిలుచున్న బోను వద్దకు వచ్చారు. నీ పేరు? కొండప్ప సార్. ఏం పని చేస్తుంటావు? ఆ సారింట్లో తోటపని చేస్తుంటాను అన్నాడు రవిని చూపిస్తూ. ఎన్నాళ్లబట్టి చేస్తున్నావ్? సంవత్సరం నుంచి సార్. మీదే ఊరు? గుంటూరండి. అంత దూరం నుంచి ఇక్కడకు తోటపని చేయటానికే వచ్చావా? లేదండి. మా నాన్న పోయాడు. మా అమ్మ పోయింది. మా మామయ్య ఇక్కడ ఓ ఫ్యాక్టరీలో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. నాకు ఆయన తప్ప పెద్దవాళ్లెవరూ లేరు. మా అమ్మ పోయింతరువాత అరే కొండప్ప, నువ్వొక్కడివే అక్కడ ఏం చేస్తుంటావ్? ఇక్కడకు రారా. నాకు తెలిసిన నలుగురు పెద్దవాళ్లను అడుగుతాను. ఎవరో ఒకరు నీ తిండికి సరిపడా డబ్బులు వచ్చే ఉద్యోగం ఇప్పించకపోరు. నా దగ్గరేవుండు. పెళ్లయిన తరువాత పెళ్లాన్ని పెట్టుకుని నువ్వు ఓ గుడిసె ఏర్పరుచుకుందువుగాని. చేతి కన్నకు బలముంటే 4 రూపాయలు సంపాదించుకోవటం కష్టకాదురా అన్నాడు. అందుకే ఈ ఊరు వచ్చాను సార్. ఆయనే ఇప్పించాడా ఈ ఉద్యోగం? అవునండి. ఎవరెవరి ద్వారానో ప్రయత్నించి ఈసారు వాళ్లకు తోటమాలి కావాలంటే నేను మంచివాడినే అని చెప్పించి ఈ పని ఇప్పించాడండి. రవి అనే ఇతడు మీ యజమాని కొడుకుగదా. అతడు ఎలాంటివాడో చెప్పగలవా? చాలా మంచివారండి అని ఎలా చెప్పగలం? నేను కనబడ్డప్పుడల్లా అన్నం తిన్నావా అని అడుగుతారండి. ఆయనకు బిగుతైన ప్యాంట్లు, చొక్కాలు నాకు ఇస్తుంటారండి. ఎప్పుడైనా బీడీ ముక్కకు డబ్బులడిగితే 5-10 విసుక్కోకుండా ఇస్తుంటారండి. ఈయన కోసం ఆడపిల్లలెవరైనా వస్తుంటారా ఇంటికా? వస్తుంటారు గదండీ ఇంటికా. వాళ్లను గుర్తుపట్టగలవా నువ్వు? ఏమోనండి. నేనంతగా వారి వెంట వచ్చే ఆడపిల్లల్ని పరీక్షగా చూడలేదండి అన్నాడు సిగ్గుపడుతున్నట్లుగా తలవంచుకుని. ఈ మధ్య ఈయనగారి ఓ స్నేహితురాలు హత్య చేయబడింది. ఆ రోజున ఈయన ఇంట్లోనే ఉన్నారా? అవునండి. విన్నానండి. ఆ అమ్మాయే ఎక్కువగా వస్తుండేదండి ఇంటికా. ఈ పాపం ఈసారు చాలా ఏడ్చారండి. వీరు ఆ రోజున ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతున్నాను. ఉన్నారండి. ఉండి ఏం చేశారు? ఏం చేస్తారండి? ఉండిపోయారండి. అదే. ఆ రోజు ఆయన ఇంట్లో ఉండి ఏం చేశారు? చేసిన పనుల్లో ప్రత్యేకత ఏమైనా ఉన్నదా అని? ప్రత్యేకత అంటే ఏమిటో తెలియదుగానియండి. ఆ రోజు సాయంత్రం ఇల్లతా ఓ బారెడు వైరు ముక్క కావాలని వెతికారండి. దేనికి కావాలన్నారు? నేను అడగలేదండి. ఆయనతో పాటు నేను వెతికానండి. అంతే. దొరికిందా? ఎంత వెతికినా దొరకలేదండి. ఏదో జానెడు ముక్క దొరికిందిగానండి. అది చాలదని విసుక్కున్నారండి. జడ్జిగారి వైపుకు తిరుగుతూ, అంతే సార్, నేను ఇక రవిని 2 ప్రశ్నలడుగుతాను అన్నాడు. యస్. యూ కెన్ ప్రొసీడ్. ఆయన రవి నిల్చున్న బోను దగ్గరకు వచ్చాడు. మిస్టర్ రవి, ఆ రోజు సాయంత్రం నువ్వు ఇల్లతా వెతికినా దొరకని బారెడు ప్లాస్టిక్ వైరు ముక్క కోసం మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ షాపుకు వెళ్ళావు, అవునా? వెళ్ళాను. కొన్నావు, అవునా? యస్. కొన్నాను. దేనికోసం దాన్ని కొన్నావో తెలుసుకోవచ్చా? ఫామ్ హౌస్లో నా టేబుల్ ల్యాంప్ వైరును ఎలుకలు కొట్టేశాయి. దాన్ని తీసేసి కొత్తది వేస్తే బాగుంటుందని కొన్నాను.
ఆయన సాలోచనగా రవి కళ్లల్లోకి చూశాడు. రవి ఆ చూపును తట్టుకోలేనట్లుగా తలవంచుకున్నాడు. జంట నగరాలలో మీరు కోటీశ్వరుల క్రింద జమ. అటువంటి నువ్వు బారెడు వైరు కోసం శ్రమపడి ఇల్లతా వెతికావు. అదిదో రక్కపోతే విసుక్కున్నావు. ఆపైన నువ్వే స్వయంగా షాపుకు వెళ్లి ఆ వైరు కొన్నావు. నీ పనివాడిని పంపినా ఆ వైరుకుని నువ్వనే ఆ టేబుల్ లైటు వైరు మార్చివస్తాడే. కాని ఇంజనీరింగ్ చదివిన నేను, తరచూ ఫామస్కు వెళుతుండే నేను, వేరే ఓ మనిషిని అంతదూరం పంపవలసిన అవసరం ఉంటుందని అనుకోను. ఆయన నవ్వాడు. మీ పరిస్థితులలో ఉన్నవారికి అది అనవసరమే. ఓకే. దట్సల్ యువరానర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. జడ్జిగారు డిఫెన్స్ లాయర్ లోకనాథం వంక చూశారు. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? ఎస్ సర్ అంటూ ఆయన లేచాడు. కొండప్ప నిల్చున్న బోను దగ్గరకు వెళ్లి అతడినే చూస్తూ, చూడు కొండప్ప, మీ చిన్నసారు నిన్ను ప్లాస్టిక్ వైరే కావాలన్నారా, లేక ప్లాస్టిక్తైనా నైలాండ అయినా తాడైనా పనికి వస్తుదన్నారా అని అడిగాడు. అతడు తల అడ్డగా ఊపుతూ, వైరే కావాలన్నారు సార్ అన్నాడు. దట్సాల్ యువర్ ఆనర్ అంటూ ఆయన తన సీటు దగ్గరకు వెళ్లి తన కాగితాల్లో నుంచి ఓ కవరు తీసి జడ్జిగారి దగ్గరకు వెళ్లి, మీరు ఇందులోని వివరాలు పరీక్షించి ఆర్డర్స్ పాస్ చేస్తే ఐ విల్ బీ వెరీ మచ్ థాంక్స్ఫుల్ టు యూ సార్ అని వెనక్కు వచ్చి తన సీట్లో ఆయన వంకే ఆత్రంగా చూస్తూ కూర్చున్నాడు. ఆ కవరులోని కాగితాన్ని తీసి ఓ నిమిషంపాటు చదివారు ఆయన. ఆ కేసు తాలూకు ఫైలు ముందుకు లాక్కుని పెన్తో దానిమీద రాస్తూ, కేస్ ఎడ్జర్న్ టు మండే ది 14th ఆఫ్ దిస్ మంత్ అన్నారు వంగి. డిఫెన్స్ లాయర్ లేచి, థాంక్యూ సార్ అన్నాడు కాస్త వినయంగా ముందుకు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఏమీ అర్థం కాలేదు. లోకనాథం ఆయనకు ఏ సమాచారం ఇచ్చాడో నని కాస్త తికమక పడ్డాడు. లోకనాథం వంక ఆదుర్దాగా చూశాడు. లోకనాథం గుంభనగా నవ్వి ఊరుకున్నాడు. జడ్జిగారు ఇన్స్పెక్టర్ వైపుకు తిరిగా, కోర్టు అయిపోయిన తరువాత నన్ను ఛేంబర్స్లోనో కలవండి అన్నారు. రాత్రి 9 గంటలయింది. సృజన డిపార్ట్మెంటల్ స్టోర్సు షట్టర్స్ దించేశారు. జయచంద్ర చాలా కోపంగా ఉన్నాడు. వర్కర్సు ఎవ్వరూ ఇళ్లకు వెళ్లే ప్రయత్నంలో లేరు. లోపల లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. అంతా ఓ మూల నిల్చొని గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. జయచంద్ర అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. సరిగ్గా అరగంట క్రితం ఓ మనిషి వచ్చాడు సరుకుల కోసం. నీటుగా ఉన్నాడు. నీలం ప్యాంటు మీద తెల్ల చొక్కా టచ్ చేశాడు. ఓ కౌంటర్ దగ్గరకు వెళ్లి సరుకుల లిస్టు ఇచ్చాడు. జయచంద్రవి డేగకళ్ళు. అతడు కౌంటర్ దగ్గర కుషన్ చైర్లో కూర్చున్న 4 వైపులా ఏం జరుగుతున్నదో గమనిస్తూనే ఉంటాడు. పెద్ద లిస్టిచ్చిన అతడు అన్ని మూలలా తిరుగుతూ తనకు కావాల్సిన వస్తువులు తెచ్చి కౌంటర్ మీద పెడుతున్నాడు. అన్నీ ప్యాక్ వస్తువులవ్వటంతో పావుగంటలోనే లిస్టులోని వస్తువులన్నీ వచ్చేశాయి. ఫంక్షనేదో ఉండి ఉంటుందని అనుకున్నాడు అక్కడ పెడుతున్న వస్తువులను చూస్తూ. లేకపోతే కిలో జీడిపప్పు, 4-5 కిలోల రవ్వలు ఎవ్వరూ ఇంట్లో నెలసరి వాడకానికి తీసుకోరు. కౌంటర్లో కుర్రవాడు ఒక్కొక్క ఐటెం చూసి బిల్లు రాస్తూ అట్టపెట్టెలో పెట్టేస్తున్నాడు. ఎక్కువ సరుకులు ఉంటే గోడౌన్ నుంచి ఖాళీ అట్టపెట్టెలు తెచ్చి సర్దటం మామూలే. జయచంద్ర లేచి అక్కడకు వెళ్లాడు. ఆ సరుకులు తీసుకున్న అతన్ని చూస్తూ అడిగాడు. నారేజా? ఎక్కడుంటారు? అడ్రస్ ఇవ్వండి. నేను ఇంటికి పంపిస్తాను. థాంక్స్ అండి. ఇల్లు దగ్గర స్కూటర్ మీద తీసుకువెళతాను. నో ప్రాబ్లం. మీ ఇష్ట. పక్క కౌంటర్ దగ్గర ఎవ్వరో ఆడవాళ్లు కందిపప్పు నాణ్యత గురించి మాట్లాడుకుంటుంటే అటుగా వెళ్లాడు. వాళ్లను పలకరిస్తున్నట్లుగా నవ్వి, ఇవి మహారాష్ట్ర వరడి. బెస్ట్ క్వాలిటీ. మీరు రూపాయి ఎక్కువ అని ఆలోచించకుండా ఓ కిలో తీసుకువెళ్లి వండి చూడండి. వచ్చే నెల నుంచి ఈ రకమే మీకు కావాలంటారు. అందులో ఓ పెద్దామె ఉన్నది. 50 పైనే వయస్సు. కంచిపట్టు చీర, గోల్డ్ ఫ్రేమ్ కళ్లజోడు, తలకు పెట్టుకున్న పెద్దముడి. బాగా మేకప్ చేసుకున్న ముఖం, పెదవులకు లైట్గా రంగు, బాగా డబ్బున్న మనిషిలా కనబడింది. ఓకే. మీరు చెప్పిన తరువాత కాదనేదేమున్నది. అలాగే ఇవ్వండి. థాంక్యూ. జయచంద్ర వెనక్కు తిరిగాడు. నీలం ప్యాంటు, తెల్ల చొక్కా అతను క్యాష్ కౌంటర్లో రాఘవకు డబ్బులిస్తున్నాడు. జయచంద్ర అటుగా నడిచి, ఎంత విలువకు కొన్నాడా అన్నట్లుగా బిల్లు చేతిలోకి తీసుకున్నాడు. 600 పైన 60 రూపాయలయింది. జయచంద్ర భ్రుకుటి ముడిపడింది. పైనుంచి క్రింద దాకా బిల్లతా చూశాడు. పక్కనున్న సూపర్వైజరు పిలిచి బిల్తో సరుకులు చెక్ చేయమంటూ వెళ్లి తన సీటులో కూర్చున్నాడు. సూపర్వైజర్ అట్టపెట్టెలోని సురుకులన్నీ తీసి బల్ల మీద పెట్టాడు. రాఘవ ఒక్కొక్కటే చెబుతుంటే మళ్లీ అట్టపెట్టెలో పెట్టసాగాడు అతను. మొత్త చూడటానికి 5 నిమిషాలు పట్టింది. అంతా అయిం తరువాత రాఘవ, సూపర్వైజర్ కూడా నిశ్శబ్దగా నిలుచుండిపోయారు. వాళ్ల మొహాలు భయంతో బిగుసుకుపోయాయి. జయచంద్ర విసురుగా లేచి వచ్చాడు. టేబుల్ మీద ఇంకా 5-6 పొయిట్లాలు బిల్లులో రాయనివి ఉన్నాయి. బిల్లు రాసిన కుర్రవాడిని అరుస్తున్నట్లుగా పిలిచాడు జయచంద్ర, ఇటురా. వీటిని బిల్లులో ఎందుకు కలపలేదు? అందులో కిలో జీడిపప్పు, కిస్మిస్లు, యాలకులు, 2 బ్లూ రీఫిల్స్, పెద్ద హారతి కర్పూరం డబ్బా, 2 పెద్ద టూత్పేస్ట్ ప్యాకెట్లు ఉన్నాయి. నీలం ప్యాంటు, తెల్ల చొక్కా మనిషి బిత్తరపోయి చూస్తున్నాడు. బిల్లు రాసిన కుర్రాడి ముఖంలో నెత్తురు చుక్కలేదు, భయంతో వణికిపోతున్నాడు.
ఎన్నాళ్ల బట్టి జరుగుతున్నది ఇలా? కిలో జీడిపప్పు తీసుకుంటున్నప్పుడే నాకెందుకో అనుమానమొచ్చింది. పెద్దగా కేకలు వేయసాగాడు. 9 అవ్వటంతో షాపు షట్టర్స్ మూసివేయమన్నాడు. సో నేను డబ్బిచ్చి దోషుల్ని పోషిస్తున్నానన్నమాట. రాఘవ, పోలీసు స్టేషన్కు ఫోను చేసి ఎస్ఐ రామారావు గారుంటారు. నా పేరు చెప్పి ఒక్కసారి వెంటనే రమ్మనమన్నానని చెప్పు. బిల్లు రాసిన కుర్రవాడు పరుగెత్తుకుంటూ వచ్చి జయచంద్ర కాళ్ల దగ్గర రప్పడి ఏడవటం మొదలుపెట్టాడు. నీలం ప్యాంటు, తెల్ల చొక్కా, కళ్లల్లో బెదురు స్పష్టంగా కనబడుతున్నది. అతడిని చూస్తూనే జయచంద్ర, ఎన్నాళ్లబట్టి వస్తున్నావు నువ్వు మా షాపుకి అన్నాడు. ఇదే మొదటిసారి సార్. మా షాపులో కుర్రాడు నీకెలా తెలుసు? మా ఇంటి పక్కనే ఉంటాడు సార్. ఇంకా మాట్లాడేదేమున్నది? కావాలని చేసిన పనే అది. అతడు రావటం మొదటిసారేమోగాని 3 ఏళ్లబట్టి పనిచేస్తున్న సేల్సుమన్కు ఇది మొదటిసారి కాకపోవచ్చు. తను భరించలేడు దాన్ని. వెనుక ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెనుగ్గా ఏడుస్తూన్న అతడు వచ్చాడు. వాడి వెనకే మిగతా వాళ్లంతా వచ్చారు. రాఘవను, ఆ కుర్రవాడిని తప్ప అందరినీ వెళ్ళిపై మనమన్నాడు. అయినా వాళ్ళెవ్వరూ కదల్లేదు. ఒక సీనియర్ మాత్రం ముందుకొచ్చి, క్షమించండి సార్. అతడిని రేపటినుంచి స్టోర్సుకు రావద్దదాం. అతడికి భార్య, 2 పిల్లలున్నారు. వీడు జైలుకెళితే వాళ్లు అడుక్కు తినాల్సి వస్తుంది సార్ అన్నాడు బ్రతిమాలుతున్నట్లుగా. మరి నాకు వచ్చిన నష్టాన్ని ఎవరు భరిస్తారు? విసురుగా అడిగాడు జయచంద్ర. ఎన్నాళ్లబట్టి చేస్తున్నావురా ఇలా? అడిగాడు సీనియర్ తిరిగి అతడిని అసహ్యంగా చూస్తూ. కుర్రవాడివంక, ఇది 3ఓసారి సార్. ఈసారే కాస్త ఎక్కువ ప్యాకెట్లున్నాయి. అంతకు ముందు చిన్న చిన్నవే. 1, 2 అన్నాడు ఏడుస్తూనే. అందరూ ప్రాధేయపడుతున్నట్లుగా జయచంద్రనే చూస్తున్నారు. జయచంద్ర అందరిలోనూ టెన్షన్ పెంచుతూ కాసేపు నిశ్శబ్దగా ఉన్నాడు. నువ్వు దోగవైనా నీ పెళ్ళాం పిల్లలు అన్యాయమై పోతారేమోనని ఆలోచిస్తున్నాను. సరే, ఓకే. ఇంతమంది చెబుతున్నారు గదా. ఇవ్వాళ 25వ తారీఖు. ఈ నెలలో పనిచేసిన రోజులకు జీతం ఇవ్వను. వెళ్ళిపో. ఇంకెప్పుడూ నాకు కనబడవద్దు. అందరూ కృతజ్ఞతతో ఆయన వంక చూచారు. 9:30 జంట నగరాలకు అది పొద్దుబోయినట్లు కాకపోయినా అవంతి ఉన్న బస్తీలో అర్ధరాత్రి అనిపించేలా నిశ్శబ్దమేర్పడింది. 10 నిమిషాలకు, పావుగంటకు ఏదో చిన్న శబ్ద తప్ప. అవంతి మంచం మీద ఆలోచిస్తూ పడుకుని ఉన్నది. ఆమె మనసంతా అల్లకల్లోలంగా ఉన్నది. 4 రోజుల బట్టి దెబ్బలైతే ఎక్కువగా తగలలేదుగాని అది హత్యాప్రయత్నం అయివుంటుందేమోనని జయంత్ అన్నప్పటినుంచి, తరువాత అది అతడు నిజం కాదని, తానేదో జోక్ చేశానని ఎంతగా నచ్చ చెప్పినా ఆమె మాత్రం తన మనస్సును సమాధానపరుచుకోలేకపోతున్నది. 10 గంటలైనా ఆ చీకటి గదిలో అటూ ఇటూ ఇబ్బందిగా పోర్లూతూనే ఉన్నది. అవంతి ఉలిక్కిపడేలా పెద్ద శబ్దతో తలుపు నెట్టుకుని ఆమె అక్క ఆ చీకటి గదిలోకి వచ్చింది. వస్తూనే అవంతిని కుదుపుతూ, అవంతి, లే, త్వరగా లేవాలి అన్నది ఆదుర్దాగా. ఆమె కంఠం భయంతో, దుంహకంతో తడిసి ముద్దవుతున్నది. ఏమైందక్కా? లేచి కూర్చున్నది మంచం మీద అవంతి. హా, నువ్వు ఇక్కడి నుంచి వెంటనే పారిపో. ఎక్కడికి వెళతావో నాకు తెలియదు. ఎలా వెళతావో నాకు తెలియదు. కట్టుబట్టలతో పరుగెత్తాలి. ఏ క్షణంలోనైనా రాక్షసుడి మనుష్యులు రావచ్చు. వచ్చి నిన్ను బలవంతంగా ఈడ్చుకెళతారు. నువ్వు అతన్ని కాదని జయంతో తిరుగుతున్నావని మండిపడుతున్నారు. నిన్ను ఎత్తుకుపోయి కుక్కలు చింపిన విస్తరెలా చేసి ఏ చెత్తకుండీ దగ్గరో పడేస్తారు. త్రాగిన మీ బావ జేబు నిండా వాడు కుక్కిన డబ్బులు చూచుకుంటూ ముక్కలు ముక్కలుగా అంటున్న మాటల్లో ఆ భయంకర నిజం నా చెవులబడి నన్ను నిలువునా దహించి వేస్తోంది. ఆమె మొహాన 2 చేతులూ పెట్టుకుని ఏడుపు బిగపట్టుకుంటున్నది. దొడ్డి తలుపు తీసి అట్టే పెట్టాను. పరుగెత్తు, పరుగెత్తు. అక్క, ఆమె మాటలు ఏవీ అర్థం కానట్లుగా అక్క ముఖంలోకి అయోమయంగా చూస్తూ అన్నది అవంతి. లే, బ్రతికుంటే తరువాత ఎప్పుడైనా తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. పరుగెత్తు, వెళ్ళిపో. క్షణాల మీద ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. అవంతి వణికి పోతున్నది. ఇంత చీకట్లో ఎక్కడికి వెళ్లాలో ఆమెకు అర్థం కావటంలేదు. జయంత్ ఇల్లు కూడా దగ్గర కాదు. ముందు లేస్తావా? వాళ్ల చేతిల్లో పడి చస్తావా? ఆమె కంఠం చెల్లెలు చేస్తూ నా ఆలస్యానికి కోపంతో అరుస్తున్నది. ఆ రాక్షసులు వస్తున్నారనే భయంతో రక్తగడ్డ కట్టుకుపోతున్నది. చెల్లెల్ని ఇంట్లో నుంచి తరిమికొడుతున్నాననే దుమఖంతో నరాలు చిట్లేలా ఏడుస్తున్నది. అక్క ఆదుర్దా అర్థమైన దానిలా చటుక్కున లేచి నిలబడింది అవంతి. వాకిట్లో మనుషుల అలికిడ, ఈ పరుగెత్తుకొస్తూన్న శబ్దాలు. దగ్గరకు వేసివున్న దొడ్డి తలుపును నెట్టుకుని బయటకు పరుగెత్తిది అవంతి. సరిగ్గా ఆ క్షణంలోనే వాకిటి తలుపులు తెరుచుకుని లోపలకు వచ్చారు గాండ్రించుకుంటూ ఆ రాక్షసులు. అవంతి అక్కయ్య శిలలా గోడకు అతుక్కుపోయి నిలబడిపోయింది. వాళ్లు ఆ ఇంట్లో ప్రతి అడుగును దూదేకినట్లు ఏకేస్తున్నారు. కనబడ్డా ప్రతి వస్తువును విసిరి కొడుతున్నారు. అవంతి ఎక్కడా? అక్కయ్యను నిలవేశారు. తెలియదు, ఆమె అన్నాననుకుంటున్నది. కాని నోరు పెగలటల్లేదు. ఇల్లంతా చిందర వందరయింది. వాళ్లకు అవంతి కనబడలేదు.
దొడ్లోకి పరుగెత్తారు. తెరిచివున్న దొడ్డి తలుపు వాళ్లకు ఆమె కనబడకపోవటానికి భాష్యం చెప్పింది. అంతా అరుచుకుంటూ వెనక వైపునున్న రోడ్డెక్కారు. అవంతి పరుగెడుతున్నది. ఆమెకు శరీరమంతా భయంతో బరువెక్కుతున్నది. విడిపోయిన పోడువాటి జడమెడకు ఉరిత్రాడ్డులా పదేపదే తగులుతున్నది. కట్టుకున్న నైలాన్ చీర కుచ్చెళ్లు కాలివేళ్లకు యమబటులు విసురుతున్న పాసాల్లా అడ్డుపడుతున్నాయి. ఎక్కడకు వెళ్ళాలి? ఎక్కడకు వెళ్ళాలి? కాలికి చెప్పులు లేవు. చేతిలో పైసా లేదు. ఆమె గుడ్డిగా పరుగెడుతూనే ఉన్నది. వీధుల్లోని మసక దీపాల వెలుగులో పులులమంద వెంటాడుతున్నట్లనిపించగా ఆమె భయంతో పారిపోతున్న లేడిలా ఉన్నది. ఎటు పరుగెడుతున్నదో ఆమెకే అర్థం కావటంలేదు. మెయిన్ రోడ్డెక్కితే నలుగురు మానవత్వమున్న మనుష్యులు కనబడకపోతారా అన్నంత ఆశగా కళ్లల్లో దీపాలు వెలిగించుకుని దారి వెతుక్కుంటూ ముందుకు దూసుకుపోతున్నది. ఆమెకు తలంతా బరువుగా ఉన్నది. వళ్లంతా బరువుగా ఉన్నది. మెయిన్ రోడ్డు మీదకొచ్చింది. కార్లు, స్కూటర్లు దూసుకుపోతున్నాయి. ఆలస్యమై పోతున్నదేమో నన్నంత హడావుడిగా ఆటో మ్రోతలు ఉండి ఉండి రాక్షసుడి కేకల్లా వినబడుతున్నాయి. ఆమె పరుగెడుతూనే ఉన్నది. దూరంగా పరుగెడుతున్న ఆమెను చూచిన ఆ దుర్మార్గుల కళ్ళు వెలుగుతో కాంతివంతమయ్యాయి. ఆ వెలుగే వాళ్ల కాళ్లకు మరింత పుష్టిని చేకూర్చింది. వాటి పరుగు వేగాన్ని పెంచింది. అనుభవజ్ఞుడైన వేటగాడు వేసిన బాణాల్లా వాళ్లు ముందుకు దూసుకు వస్తున్నారు. అంత రహదారిలోనూ ఆమెను రక్షించేవారే లేనట్లనిపించగా ఆమె భయంతో తూలిపోతున్నది. రక్షించండి! రక్షించండి! నన్ను రక్షించండి! ప్లీజ్! ఆమె నోరు తెరిచి అరుస్తున్నాననుకుంటున్నా ఆమె ఆర్తనాదం ఎవ్వరికీ వినబడటమే లేదు. ఆమె భయంతో రక్త గడ్డ కట్టుకుపోతుండగా పక్కనున్న చీకటి వీధిలోకి మలుపు తిరిగింది. వాళ్ల చూపుల్ని చురకత్తుల్లా సంధించి ముందుకు వస్తున్నారు. ఆ చీకట్లో ఓ చెత్తకుండీ కనబడితే తానందులో మునిగి ఆ దుర్గధంలో కూరుకుపోతేనన్నా ఆ కిరాతకులు బారినుండి తను బయట పడగలుగుతుందేమో ననిపించింది ఒక్క క్షణం. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.